అమ్మిక మరి ఎవరైనా అంటే ఏమంటారు మహేష్ గారు? ఎవరైనా అంటే నాతో మాట్లాడాలా? అయితే కాల్ మీ ఫోన్లో కాల్ చేయండి. ఇదిగో నేను పిన్ చేశాను చూడండి, కాల్ మీ ఫోర్ ఐడి. ఇంకా టిఫిన్ అవ్వలేదండి మహేష్ గారు, అప్పుడే మీరు కర్రీస్ దాకా వెళ్ళారు. రామ్ గారు హాయ్ అండి, చాలా రోజుల తర్వాత వచ్చారండి లైవ్కి. ఈరోజు ఫాస్టింగ్ మహేష్ గారు. అసలు అలాంటి పనులు చేయలేనండి నేను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి రామ్ గారు. చట్టం వచ్చింది కదా, చెత్తేద్దామని బయటికి వెళ్ళాం. దేని దగ్గరికి రాలేదు. సింహాద్రి అప్పం హాయ్ అన్నయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. నాకు ఇంగ్లీష్ రాదు. నాకు కూడా మహేష్ గారు. సింహాద్రి అన్నయ్య గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి. టీ కూడా తాగలేదండి మహేష్ గారు, మీరు తాగారా? లేదు. ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ నుండి రామ్ గారు. నాకు ఇంగ్లీష్ రాదు. రేపు మీ ఇంటికి వస్తాము, బిర్యానీ పెట్టండి. ఓకే నరసింహులు గారు. నేహారెడ్డి సిస్టర్ హాయ్, గుడ్ మార్నింగ్. వరుణ్ గారు, మీరు కాల్ మీ ఫోర్ అంటే ఇలాగా లైవ్లోనో లేదంటే ఒక 10 మందితోనో మాట్లాడరండి. కాల్ మీ ఫోర్లో కూడా మీరు నాతోనే మాట్లాడతారు ఓన్లీ. అర్థమైందా? తప్పకుండా మహేష్ బాబు గారు పెడతాను. హలో అండి మురళీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. నరసింహ గారు బుక్స్ ఎక్కువ చదువుతానండి. మహేష్ గారు, రెండు ఒకటే కదా. నరసింహ గారు, నా గురించి చెప్పడానికి ఏముంటుందండి? ఏముంటుంది నా గురించి చెప్పడానికి? నా పేరు దేవి, విజయవాడ నుంచి. నేను హౌస్ వైఫ్ని. ఇంకంతకంటే ఏముంటుందండి నా గురించి చెప్పడానికి?